నమస్కారం మిత్రులారా, ఈరోజు 21 జూన్ 2026 ఏపీ అండ్ తెలంగాణ విద్యా టీచింగ్ జాబ్ అప్డేట్స్ అయితే మరి ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఏపీ టెట్ 2026 ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దరఖాస్తుల చివరి తేదీ జూలై మొదటి వారంలో ఉంది. పరీక్ష ఆగస్టు 2026లో సిబిటి విధానంలో నిర్వహించనున్నారని మరి అప్డేట్స్లో తెలుస్తుంది. ఏపీ డిఎస్సి అభ్యర్థులకైతే ముఖ్య సమాచారం ఏంటిదంటే, టెట్ అర్హత ఉన్న అభ్యర్థులు డిఎస్సి నియమాల కోసం సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ అయితే సూచించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏపీ అభ్యర్థులకు మాత్రమే. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ముఖ్య సమాచారం ఏంటిదంటే, టెట్ అర్హత ఉన్న అభ్యర్థులు డిఎస్సి నియామకాల కోసం సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ సూచిస్తుంది. మరిన్ని ఈ వార్తలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి టెట్ అనేది అర్హత ఉంటేనే మరి డిఎస్కి అర్హులు అని ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ విద్యాశాఖ సూచించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టినట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది. తెలంగాణ డైట్ లెక్చరర్ ఉద్యోగాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైట్ సీనియర్ లెక్చరర్ అండ్ లెక్చరర్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎందుకంటే డైట్ సీనియర్ లెక్చరర్ల కొరకు మరి పోస్టుల కొరకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం పోస్టులు అయితే 86 కూడా ఉన్నాయి. మరి మిత్రులారా, తప్పకుండా మీరు అర్హులు అయ్యేది ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మరి తెలియజేయడం జరుగుతుంది. దరఖాస్తులు అయితే జూన్ 24 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 24 నుండి టీజీపీఎస్సీ డైట్ సీనియర్ లెక్చరర్ అండ్ లెక్చరర్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 24 నుండి అయితే మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. కేజీపీ నియామకాల దరఖాస్తులు గడువునైతే పొడిగించారు. కొన్ని పోస్టులకైతే టెట్ అర్హత నిబంధనలపై కూడా సడలింపులు అనేది ప్రకటించడం జరిగింది. టెట్ అర్హత ఎందుకనంటే మరి అది టెట్ ఉంటేనే కదా అప్లికేషన్ చేసుకోవడం. కేజీబీవీకి రిక్రూట్మెంట్ 2026 కేజీబీవీ నియామకాలు దరఖాస్తు గడువునైతే పొడిగించడం జరిగింది. ఎందుకంటే మరి చాలామంది మిత్రులు చేయడానికి అవకాశం కల్పించాలని కోరడంలో మరి ఈ గడువునైతే పొడిగించడం జరిగింది. కొన్ని పోస్టులకు టెట్ అర్హత నిబంధనలపై కూడా సడలింపు అనేది ప్రకటించడం జరిగింది. మరి ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో కాన్వా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారంను ప్రవేశపెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. కాన్వా గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్డేట్ ఏమని ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో కాన్వా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారంను ప్రవేశపెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్ ఎడ్యుకేషన్పై ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ లెర్నింగ్ కొరకు కాన్వా డిజిటల్ లెర్నింగ్ కొరకు అయితే ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టే కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. దానిపైన ప్రభుత్వం అనేది ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. డిఎస్సి టెట్ ఆస్పిరెంట్స్ కోసం అయితే మరి సూచనలు ఏమి ఇచ్చారంటే, ఏపీ టెట్ అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో సూచన ఇవ్వడం జరిగింది. ఏపీ టెట్ ఆల్రెడీ మరి జూలై 5 వరకు లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో సూచన ఇవ్వడం జరిగింది. డిఎస్సి టెట్ ఆస్పిరెంట్స్ కోసము మరి డిఎస్సి సోషల్ స్టడీస్ మెథడాలజీ రివిజన్ అయితే ప్రారంభించాలని కూడా సూచించడం జరిగింది. కేజీబీవీ అండ్ తెలంగాణ డైట్ నోటిఫికేషన్ అయితే పరిశీలించడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ను చదవాలని మిత్రులకైతే సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అత్యంత ముఖ్యమైన జాబ్ అప్డేట్. తెలంగాణ డైట్ లెక్చరర్ రిక్రూట్మెంటు ఈరోజుదైతే తెలంగాణ డైట్ లెక్చరర్ రిక్రూట్మెంట్ 86 పోస్టులు మాత్రం ఉన్నవి. ఏపీ టెట్ 2026 అప్లికేషన్లు అయితే మరి కొనసాగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మిత్రులందరూ తప్పకుండా మరి అప్లై చేసి ప్రిపరేషన్ అనేది కొనసాగించడము మొదలు పెట్టాలి. కాబట్టి తప్పకుండా మరి చదవాల్సిన అవసరం ఉన్నది ఏపీ అండ్ టీజీ అభ్యర్థులు.